రిలయన్స్ కంపెనీ వాళ్ళు జియో కాయిన్ ని లాంచ్ చేస్తున్నారు. నాకెందుకో ఈ జియో కాయిన్ సేమ్ బిట్ కాయిన్ లాగే గట్టిగా ప్రాఫిట్స్ వస్తుందేమో అనిపిస్తుంది. అండ్ ముఖ్యంగా నాకు లాస్ట్ 6 మంత్స్‌లో స్టాక్ మార్కెట్ గట్టిగా పడడం వల్ల చాలా లాస్‌లు వచ్చాయి. సో ఈ జియో కాయిన్‌లో ఇన్వెస్ట్ చేస్తే నా లాస్‌లన్నీ కవర్ అయిపోయి గట్టి ప్రాఫిట్స్ వస్తాయని నాకు నమ్మకం ఉందిరా. అండ్ ముఖ్యంగా ఈ జియో కాయిన్‌ని సంపాదించడం కంప్లీట్‌లీ ఫ్రీ అండ్ చాలా ఈజీ కూడా. ఓహో! అప్డేటెడ్‌గా ఉన్నావురా. యెస్, ఫ్రీగా కాయిన్స్ అయితే కలెక్ట్ చేసుకోవచ్చు. బట్ వాటి నుంచి ప్రాఫిట్స్ తీయొచ్చా లేదా అనేది తర్వాత మాట్లాడదాంలే. ముందు ఓ పని చెయ్యి. ఆ కాయిన్స్ ఫ్రీగా ఎలా కలెక్ట్ చేయడం ఏంటనేది మన ఫ్రెండ్స్‌కి కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పు. ప్లే స్టోర్ గానీ, యాప్ స్టోర్‌లో గానీ వెళ్ళి జియోస్ఫియర్ అనే బ్రౌజర్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు జియోస్ఫియర్ అనేది ఒక బ్రౌజర్. అంటే గూగుల్ క్రోమ్, సఫారీ ఇలా బ్రౌజర్స్ ఉన్నాయి కదా! సేమ్ అలాగే జియో వాడు ఈ జియోస్ఫియర్ అనే బ్రౌజర్‌ని తయారు చేశాడు. సో ఫస్ట్ మీరు ఈ బ్రౌజర్‌ని ఓపెన్ చేసుకొని దీనిలో ప్రొఫైల్ సెక్షన్‌లోకెళ్ళి సైన్ ఇన్ అవ్వాలి. సో సైన్ ఇన్ అయినప్పటి నుంచి మీరు ఎప్పుడైనా బ్రౌజింగ్ గట్టా చేశారనుకోండి, సో నార్మల్ బ్రౌజింగ్ అంటే మీరు గూగుల్ క్రోమ్‌లో ఎలాగైతే ఏదైనా గూగుల్ సెర్చ్‌లు గట్టా చేస్తుంటారు కదా! సేమ్ అలాంటి బ్రౌజింగ్ చేస్తుంటే మీకు ప్రతి క్వార్టర్ ఈ కాయిన్స్ అనేవి క్రెడిట్ అవుతూ ఉంటాయన్నమాట. ప్రతి క్వార్టర్. ఓకే, బానే ఉన్నది. నౌ యాక్చువల్ కాన్సెప్ట్‌లోకి వెళ్తే ఈ ఫ్రీగా వచ్చిన ఈ జియో కాయిన్స్ బిట్ కాయిన్స్‌లా లక్షల రూపాయలు ప్రాఫిట్స్ తెచ్చేవి అనే ఎక్స్‌పెక్టేషన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి బయటకొచ్చేయి. నీకు ప్రపంచంలోనే కాస్ట్‌లీయెస్ట్ పిజ్జా కాస్ట్ ఎంత ఉంటుందో తెలుసా? గెస్ చెయ్యి. ఫ్రెండ్స్ మీరు కూడా గెస్ చేయండి. చెప్పాలా? 4,500,00,00,000. నమ్మట్లేదా? ఈ న్యూస్ ఆర్టికల్ చూడు. 2010లో ఒక పర్సన్ 10,000 బిట్‌కాయిన్‌లు ఇచ్చి 2 పిజ్జాలు కొన్నాడు. 10,000 బిట్‌కాయిన్‌లతో. అంటే ఒక్క పిజ్జా కాస్ట్ ఎంత? 5,000 బిట్‌కాయిన్‌లు. అప్పట్లో 5,000 బిట్‌కాయిన్‌లు అంటే పెద్ద వాల్యూ ఏం లేదు. కానీ ఇప్పుడు ఒక్క బిట్‌కాయిన్ వాల్యూ ఎంతో తెలుసా? 90,00,000. సో అలాగే అప్పట్లో బిట్‌కాయిన్ అందరూ చూసి ఏమనేవారు? బిట్‌కాయిన్‌కి అంత వాల్యూ లేదు అనేవారు. ఇప్పుడు కూడా అందరూ ఏమంటున్నారు? జియో కాయిన్‌కి అంత వాల్యూ ఉండదు అంటున్నారు. కానీ నాకైతే ఫ్యూచర్‌లో జియో కాయిన్ కూడా బిట్‌కాయిన్ లాగే బీభత్సమైన రేట్‌లో ఉంటదేమో అనిపిస్తుంది. రైట్. సరే, అక్కడి నుంచి చూద్దాంరా. అసలు ఈ బిట్ కాయిన్ అంటే ఏంటో అదంతా చెప్పాలంటే చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది. బట్ ఇక్కడ ఈ కాన్సెప్ట్ కోసం అర్థమయ్యేటట్టు చెప్పేసి అసలు బిట్ కాయిన్ ఎందుకు పెరుగుతుందనే చెప్పేస్తాను. బిట్ కాయిన్ ఒక డీసెంట్రలైజ్డ్ క్రిప్టో కరెన్సీ. అంటే దీన్ని ఎవరు కంట్రోల్ చేయలేరు. ఇది ఒక బ్లాక్ చైన్ టెక్నాలజీ మీద రన్ అవుతూ ఉంటుందన్నమాట. సింపుల్గా చెప్పాలంటే దీని సప్లై లిమిటెడ్గా ఉంటుంది. జస్ట్ వరల్డ్ వైడ్ 21 మిలియన్ కాయిన్స్ అలా ఉన్నాయంట. అంతకన్నా ఎక్కువ కాయిన్స్ని క్రియేట్ చేయలేమని చెప్తున్నారు. ఓకే కదా. సో సప్లై లిమిటెడ్ బట్ డిమాండ్ ఎగబడి ఎగబడి కొనేస్తున్నారా. ఇప్పటికి కూడా కొంటూ ఉన్నారు కదా. సో ఈ కాయిన్స్, కరెన్సీస్ అవన్నీ పక్కన పెట్టి దీన్ని ఒక వస్తువులా తీసుకొని సింపుల్ ఎకనామిక్స్ తాలూకా రూల్ వాడు, సప్లై అండ్ డిమాండ్ కాన్సెప్ట్ వాడి చూడు. హ్యూజ్ డిమాండ్ బట్ లిమిటెడ్ సప్లై ఉన్నప్పుడు ఆ వస్తువు తాలూకా వాల్యూ ఏమవుతుంది? పెరుగుతుంది. ఆ! అందుకే పెరుగుతుంది. మరి సేమ్ అలాగే జియో కాయిన్ కూడా పెరగొచ్చు కదా! అంటే ఇప్పుడు జియో వాళ్ళు ఈ జియో కాయిన్‌ని కూడా ఒక లిమిటెడ్ సప్లైలోనే తయారు చేశారనుకో, అప్పుడు ఇది కూడా పెరిగే ఛాన్సెస్ ఉంది కదా! అసెడ్ నేను చూసిన దాన్ని బట్టి ఈ జియో కాయిన్ ఈజ్ జస్ట్ బ్లాక్ చైన్ బేస్డ్ రివార్డ్ సిస్టమ్. అది నీకు ఈ జియోస్పియర్ బ్రౌజర్ నుంచి జియో కాయిన్స్ అకౌంట్లోకి వెళ్ళినప్పుడు కూడా కనిపిస్తూ ఉంటుంది. సెట్టింగ్స్లోకి వెళ్ళి మొత్తం అంతా చూడండి. నౌ క్రిప్టో బేస్డ్ రివార్డ్ సిస్టమ్స్ అని అంటున్నాను కదా, అంటే సింపుల్గా రివార్డ్ పాయింట్స్ అనుకో. క్రెడిట్ కార్డ్స్ వాడే వాళ్ళకి రివార్డ్ పాయింట్స్ వస్తూ ఉంటాయి కదా. ఆ రివార్డ్ పాయింట్స్ని ఎక్స్చేంజ్ చేసుకొని కొన్ని కూపన్స్ ఆర్ కొన్ని ఐటమ్స్ బై చేసుకోవచ్చు కదా. అలాగే ఈ జియో ప్లాట్ఫామ్స్ని యూజ్ చేస్తున్న కొద్దీ మనకి ఈ జియో కాయిన్స్ ఇస్తూ ఉండొచ్చు. ఇప్పుడు బ్రౌజర్ యూజ్ చేస్తే కాయిన్స్ ఎలా వస్తున్నాయో, తర్వాత జియో సినిమా అని, జియో మ్యాగజిన్ అని, జియో రీఛార్జెస్ అని ఇలా యూజ్ చేస్తున్నప్పుడు, మనం యాడ్స్ చూస్తున్నప్పుడు ఈ జియో కాయిన్స్ వస్తూ ఉండొచ్చు అనమాట. అండ్ ఆ కాయిన్స్ని వీళ్ళ ప్లాట్ఫామ్స్లోనే సబ్స్క్రిప్షన్స్కో ఆర్ రీఛార్జెస్కో లేదంటే డిస్కౌంట్స్కో అలా యూజ్ చేసుకునేటప్పుడు రీడీమ్స్ కూడా చేసుకోవచ్చు అనిపిస్తుంది. అర్థమైందా? ఇప్పుడు నువ్వు జియో సినిమా చూస్తావు, అందులో యాడ్స్ అన్నీ చూస్తావు, నీకు కొన్ని కాయిన్స్ వస్తాయి. అలా నెలంతటికి యూజ్ చేసిన తర్వాత కొన్ని కాయిన్స్ వస్తాయి. వీళ్ళు అంటుంది, ఇప్పుడు మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్లో చూస్తే క్వార్టర్లీ ఒకసారి ఆ కాయిన్స్ వస్తాయని కూడా అంటున్నారు. సో నువ్వు మొత్తం ఆ 3 నెలలు యూజ్ చేసిన దానికి కాయిన్స్ వచ్చాయనుకో. ఫర్ సపోజ్ ఒక 100 కాయిన్స్ వచ్చాయనుకో. ఆ 100 కాయిన్స్ని యూజ్ చేసుకుంటే నీకు ఒక 3 నెలల దాకా రీఛార్జ్ రావచ్చు. అంటే జస్ట్ ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. అండ్ మేబీ చాలా తక్కువ ఛాన్సెస్ ఉండొచ్చు అనిపిస్తుంది ఏంటంటే, మేబీ ఈ కాయిన్స్ని రీడీమ్ చేసుకొని
క్యాష్గా కూడా కన్వర్ట్ చేసుకొని మన అకౌంట్స్ కూడా పంపించొచ్చేమో అనిపిస్తుంది. మేబీ అది. నువ్వెన్నైనా చెప్పురా, నాకైతే జియో కాయిన్ కూడా సేమ్ బిట్ కాయిన్ లాగే గట్టిగా పెరుగుతుంది అనిపిస్తుందిరా. ఓకేరా, ఒకసారి బిట్ కాయిన్కి ఈ జియో కాయిన్కి డిఫరెన్స్ చెప్తా చూడు. బిట్ కాయిన్ యాజ్ సెడ్ సప్లై ఈజ్ లిమిటెడ్, బట్ ఈ జియో కాయిన్ ఈ రిలయన్స్ జియో వాళ్ళు ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు యూజర్స్కి. సో స్కేర్సిటీ లేని దాని వాల్యూ అంతలా పెరగదు కదా. నెక్స్ట్, బిట్ కాయిన్ ఒక ఎక్స్చేంజ్లో ట్రేడ్ అవుతుంది. అక్కడ బయర్స్ అండ్ సెల్లర్స్ కలిపి ఓపెన్ మార్కెట్లో బిట్ కాయిన్ తాలూకా వాల్యూ రికగ్నైజ్ చేసుకుంటూ వస్తుంటారు. సో వాల్యూ పెరగడం పడడం అవి జరుగుతూ ఉంటుంది. బట్ ఈ జియో కాయిన్ జియోకి యూజర్స్కి మధ్య ఉంటుంది, కానీ ఇద్దరు యూజర్స్ మధ్య ట్రేడ్ చేసుకునే విధంగా ఉండదు అనిపిస్తుంది. ఎక్స్చేంజ్లో ట్రేడ్ అవ్వదు అనిపిస్తుంది. అండ్ యాజ్ సెడ్ ఆ కాయిన్స్ని రిడీమ్ చేసుకొని రీఛార్జెస్కో సబ్స్క్రిప్షన్స్కో డిస్కౌంట్స్కో తీసుకోవచ్చు అని అనిపిస్తుంది అనమాట. అర్థమైందా లేదా? నెక్స్ట్, ఆగాగాగు, అలాగైతే జియో పాయింట్స్ అని పెట్టొచ్చు కదా. జియో కాయిన్ అని ఎందుకు పెడతారు? బ్లాక్ చైన్ టెక్నాలజీ ఎందుకు వాడతారు? ఈ పాలిగాన్ ల్యాబ్స్ అనే కంపెనీతో పార్ట్నర్షిప్ ఎందుకు చేస్తారు? అది కూడా వ్యాలిడ్ పాయింటే. ఏమో జనాల్లో ఉన్న టెక్ ఫ్యాంటసీని క్యాచ్ చేసుకోవడానికనో, లేక జెన్జీ వాళ్ళకి అంటే వాళ్ళని ఈజీగా అట్రాక్ట్ చేయడం అనో అలాగ అనుకోవచ్చు మేబీ. లేదంటే సోషల్ సర్వీస్గా ఆలోచిస్తే ఒక లైక్ ఈ బ్లాక్ చైన్ సిస్టమ్ని ఇండియన్స్కి అలవాటు చేయడానికి ఇలా స్టార్ట్ చేసి ఉండొచ్చు. ఏమో ఏదైనా చేయొచ్చు, చెప్పలేం. అంటే జియో కాయిన్లో ఇన్వెస్ట్ చేసి నేను కోట్లు సంపాదించలేనా? ఇది బిట్ కాయిన్ లా కాదా? మోస్ట్లీ అంతేరా. అయితే బడ్జెట్కి ఒక 10 రోజుల ముందే ఈ క్రిప్టోని అనౌన్స్ చేయడం చూస్తుంటే కొత్త రూల్స్ రాకముందే ఇది ఇంప్లిమెంట్ చేసేయాలని కంగారుగా ఇంట్రడ్యూస్ చేశారనే అనిపిస్తుందిరా. ఎందుకంటే క్రిప్టోస్ గురించి మేబీ ఇండియన్ గవర్నమెంట్ ఈ బడ్జెట్లో రూల్స్ ఏమైనా తేవచ్చు అనే స్పెక్యులేషన్స్ ఉన్నాయి. సో దానికి ముందే వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి సో మైట్ బీ, మేబీ, కెన్ బీ ఏదో ఉండొచ్చు రేపు ఫ్యూచర్లో అనిపిస్తుంది. చాలా చాలా తక్కువ ఛాన్సెస్. దొరికావు కదా, సో ఒప్పుకుంటున్నావు కదా. జియో కాయిన్ కూడా ఫ్యూచర్లో మోస్ట్ ట్రేడెడ్ ఇండియన్ క్రిప్టో కరెన్సీ ఏ ఛాన్సెస్ ఉన్నాయని ఒప్పుకుంటున్నావు కదా. నేను ఇంకా ఇప్పటి నుంచి ఇదే పనిలో ఉంటా. రాత్రి పగలు బ్రౌజింగ్ చేసుకుని బోల్ని జియో కాయిన్ సంపాదిస్తా. అది ఫ్యూచర్లో బోల్ంత ప్రైస్కి వెళ్ళింది అనుకో, నాకు కోట్లు వస్తాయి అనమాట. సో నేను అదే పనిలో ఉంటా. నాకు ఇలాంటి టైం వేస్ట్ పనులు నాకు వల్ల అవ్వదు. నేను వెళ్తున్నా, బాయ్ అయితే ఇంకా. అరే వెళ్ళిపోయాడు. సరే ఫ్రెండ్స్, చెప్పింది అర్థమైంది కదా. ఫ్రీగానే వస్తున్నాయి కాబట్టి బ్రౌజర్ ఎక్కువగా యూజ్ చేసే వాళ్ళు ఈ జియోస్పియర్ బ్రౌజర్ని యూజ్ చేసి చూడండి. నచ్చితే యూజ్ చేసుకుంటూ ఉండండి. బట్ నచ్చకపోయినా సరే, మీకు కష్టంగా ఉన్నా సరే, కాయిన్స్ కోసమే యూజ్ చేసే అంత అదైతే వేస్ట్ అని అనిపిస్తుంది అనమాట. అర్థమైందా? నచ్చితే యూజ్ చేసుకుంటూ కాయిన్స్ ఎర్న్ చేసుకోండి. బట్ కాయిన్స్ కోసమే అదే పనిగా బ్రౌజర్ని యూజ్ చేయడం వేస్ట్ అని అనిపిస్తుంది నాకు. నేనైతే ఇప్పటికీ 99% బిలీవ్ చేస్తుంది ఏంటంటే ఈ జియో కాయిన్స్ జస్ట్ ఈ జియో ఈకో సిస్టంలో రివార్డ్ పాయింట్స్ అని, రిడీమ్ స్కీమ్స్ అని ఇలాంటి వాటికి మాత్రమే పనిచేస్తాయి అనిపిస్తుంది అన్నమాట. సరే, నేను ఫైనల్గా చెప్తుంది ఏంటంటే బ్రౌజర్ యూజ్ చేసుకుంటూ కాయిన్స్ కలెక్ట్ చేయడంలో పెద్ద నష్టం ఏమీ లేదు కదా, అలాగని పెద్ద లాభం కూడా ఏమీ ఉండకపోవచ్చు. అర్థమైంది కదా, అది మైండ్లో పెట్టుకోండి. ఇలాంటి వీడియోస్తో పాటు స్టాక్ మార్కెట్ బేసిక్స్ అలాగే ఐపీఓ అనాలిసిస్ వీడియో ఫాలో అవుతూ ఉండడానికి మన రూపాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ఆ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ ప్లీజ్ అవి కూడా చేస్తూ ఉండండి.